మరి ప్రతిపక్షంలో ఉండి మేము ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. ప్రతిసారి వ్యక్తిగత భజన, కరుణాకర్ రెడ్డి గారు భజన చేసుకోవడం తప్పితే ఆ తిరుమల పైన మీకు ఎటువంటి ఇది లేదు, ఆ భక్తి లేదు, భావం లేదు అనేది ఉమ్, పూర్తిగా అర్థమవుతుంది. ఇలా పార్టీనే కాదు, వీళ్ళ పార్టీ ఉమ్, సహకరించే ఇక ఇతర విదేశీ శక్తులు కూడా వీళ్ళకి తోడయ్యి ఈ సనాతన హిందూ ధర్మం పైన దాడి చేయడంలో భాగంగానే తిరుమల పైన చేస్తున్న కుట్ర ఇది. ఇటువంటి కుట్రలో భాగంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతని అనుచరులు అందరూ కూడా అదే పంతాలో ఒక సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వెళ్తున్న ఒక సైన్యంలా తయారయ్యి వీళ్ళు పనిచేస్తూ వస్తున్నారు ఈరోజు. వీళ్ళలో ముఖ్యంగా అనేక మంది ఉమ్, చూస్తే ఎవరికి కూడా దేవుడు అంటే భయం కానీ నమ్మకం కానీ లేని వ్యక్తులు వీళ్ళందరూ. ఇటువంటి వారందరూ కూడా ఈ రోజు సనాతన ధర్మం మీద దాడి చేస్తా వస్తుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ జనసేన పార్టీ కానీ ఖచ్చితంగా అడ్డుకుంటూ వస్తుంది. ఈ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయలేక ఇలా తిరుమల టీటీడీ బోర్డు పై నుంచి కానీ ఇలా అనేక విషయాలపైన వీళ్ళు నా ఆ అసత్య ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ అసత్య ఆరోపణలన్నీ ఎన్ని చేసుకుంటూ వచ్చినా కూడా సనాతన ధర్మం అనే దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇదొకటి వీళ్ళు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఈ రోజు తిరుమల ఉమ్, లడ్డు కల్తీ విషయాన్ని పక్కదారి పెట్టడానికి వీళ్ళు చేసే అనేక ప్రయత్నాలు ఏంటంటే ఏ విషయం చూస్తున్నా అక్కడికి తీసుకొస్తున్నారు. పూర్తిగా తిరుమలను నాశనం చేసేది, తిరుమలకి ఎవరు రాకుండా ఉండేలా చేయడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడము, తిరుమల పైన ఏదో ఒకటి చేయడం, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం, తిరుమల పైన ఏదో. తిరుమలకు భక్తులు రావాలంటే భయపడే విధంగా చేసేదానికి ఒక కుట్ర పండి వీళ్ళంతా ప్లానింగ్ గా చేస్తున్నారు. ఉమ్, అదే విధంగా ఈ వైసీపీ పార్టీలో గతంలో చేసిన వీళ్ళు ఎవరైతే చైర్మన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా హిందువులు కాదు, హిందువులకు వ్యతిరేకమైన వర్గమే వీళ్ళు. పైకి మాత్రం మేము హిందువులము ఇన్నిసార్లు అయ్యప్ప సమావేశం అది ఇది చెప్పుకుంటూ వస్తారు కానీ వీళ్ళు చేసే పనులన్నీ కూడా సీక్రెట్ లో ఉమ్, ఇతర మతాలను ప్రేమించడం. ఇతర మతాలను ప్రేమించడం తప్పు కాదు, కానీ సొంత మతానికి మేము సనాతన ధర్మం మతం అని చెప్పుకుంటూ డైరెక్ట్ గా తూట్లు పడితే ఇటువంటి వ్యక్తులు ఈ రోజు బిఆర్ నాయుడు గారి పైన ఒక అదే గుడ్డ కాల్చి మొహమ్మద్ వేశాను. కరెక్ట్ గా ఆయన తప్పు చేసిందే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఆయనకు ఖచ్చితంగా తీసుకొని ఆయన రాజీనామా చేయిస్తారు. ఈ లోపు ప్రచారం జరుగుతుంది. ఈ లోపు వీళ్ళు చేయాల్సింది ఏంటి, దానికి దగ్గర సాక్ష్యాలు ఏమంటే వీళ్ళు చూపించాలా. అట్లా కాకుండా వీళ్ళు ఆ ఫోటోలు ఈ ఫోటోలు పెట్టుకుంటూ రోజు తిరుమల 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 అని తిరుమల యొక్క ఇది పవిత్రతను వీళ్ళు కింద వస్తున్నారు. ఉమ్, తిరుమల కించపరచడానికి వ్యక్తులను వాడుకోవడము, సాక్షాత్తు పరమైన వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడకుండా ప్రతిసారి వ్యక్తుల భజన, ఆ వ్యక్తిలా ఆ వ్యక్తిలా. ఇప్పుడు తిరుమలలో వీళ్ళ ఆధిపత్యం ఇంకా ఉంది. కుటుంబ ప్రభుత్వం వచ్చినా కూడా ఎంతైనా కొండ మీద ఇంకా కూడా ఈ గత ప్రభుత్వం యొక్క పెద్దలు గాని మనం చూసుకుంటే మాజీ మంత్రి గారు ఇప్పటికీ తిరుమలకు నెలకు 4-5 సార్లు జనాలు నెసుకుని పొలం పోతుంది. పూర్తిగా కుటుంబ ప్రభుత్వము తిరుమలను అధీనం చేసుకోలేకపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పటికీ కూడా వీళ్ళే మొత్తం కొండ పైన కానీ కొండ కింద కానీ వీళ్ళ హవా కొనసాగిస్తూ, వీళ్ళ దళారీ వ్యవస్థలు కొనసాగిస్తూ వీళ్ళు తిరుమలను అవాసు పాలు చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి కుట్రలు ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్క వైసీపీ వాళ్ళు కూడా ఈ తిరుమల పైన ఏదో ఒక నింద వేసుకుంటూ ప్రతి క్షణం గడుపుతున్నారు. ఎటువంటి